ఇజ్రాయేలీయులు ఇప్పటి రోజుల్లో ఎర్రని పెయ్యను ఎందుకు వెతుకుచున్నారు? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడైన యెహోవా ఆ రోజుల్లో వారికి ఒక యాజక ధర్మాన్ని క్రమాన్ని దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా అహరోనును అభిషేకించి యాజ్ ఎ హై ప్రీస్ట్ ఒక ప్రధాన యాజకుడిగా చేసి వారికి కావలసినటువంటి విధి విధానాలన్నీ కూడా నడిపించడానికి యాజక ధర్మాన్ని సెటరేట్ చేసి పెట్టాడు దేవుడైన యెహోవా. ఇప్పుడు వీరికి ఆ పాత నిబంధన క్రమాలన్నీ కూడా పోయాయి. మరలా తిరిగి ఒక ప్రధాన యాజకుడు వారికి కావాలి. కంప్లీట్ అకంప్లిష్మెంట్ గా యేసు ప్రభు వచ్చి సమస్త దోషములకు పరిష్కారం చేశారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? సంఖ్యాకాండము 29:19 చెప్పినట్లు పాప పరిహారార్థ బలిగా పానార్పణములతో పాటు మేకపిల్లను కూడా బలి అర్పించేవాళ్ళు వాళ్ళు. కానీ ఎర్రని పెయ్యకు మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అది అప్పట్లో ఈ ఎర్రని శ్రేష్టమైన ఆవు పేయ స్థానంలో ప్రభు అయిన యేసు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అనే విషయము పూర్తిగా వారి కన్నులు తెరవబడలేదు.